దేవుని కొరకు దేవుని పరిశుద్ధ ఆలయానికి చేసినటువంటి దైవ పిల్లలందరికీ వందనాలు తెలియజేస్తాను. ఈరోజు ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మనం కొన్ని నిమిషాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సంగతులు మనం ఆలోచించడానికి ముందు నేను మీ నుండి తెలుసుకోవలసినటువంటి ఒక సమాధానం, లేదా నేను అడగవలసినటువంటి ఒక ప్రశ్న ఏమనంటే, ఈ లోకంలో ధనవంతులు అని ఎవరిని అంటారు? మరొకసారి జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. ఈ లోకంలో ధనవంతులు అని ఎవరిని అంటారు? ఎస్, డబ్బున్నవాడిని, ఆస్తుపాస్తులు ఉన్నవారిని ధనవంతులు అని అంటారు. అంటే డబ్బున్నవాడిని ధనవంతులు అని లోకం అంటాం. ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి పాఠాంశము డబ్బు లేని ధనవంతులు ఎవరు అనే పాఠాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. డబ్బు లేని ధనవంతులు ఎవరు? ప్రియులారా, నేటి సమాజాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు, అదేనా ఏ టైం అవుతుందో తెలియదు పడుకునేసరికి, నిత్యము నిరంతరము అన్ని దేశాలలోనూ అన్ని రకాల మనుషులు డబ్బు కొరకు ప్రయాసపడుతున్నా, డబ్బు కొరకు ప్రయత్నాలు చేస్తున్నా, డబ్బే ప్రధానమని ఆతురతపడుతూ విస్తృతమైనటువంటి ఆలోచనలు కలిగి విస్తృతమైనటువంటి పనుల్లో నిమగ్నమై ఉంటున్నటువంటి మానవ జాతిని మనం లోకంలో చూస్తూ ఉన్నాం. ఈ ప్రయత్నంలో, డబ్బు సంపాదించాలనేటువంటి ప్రయత్నంలో దేవుని కోల్పోయేవారు ఉన్నారు, కుటుంబాన్ని కోల్పోయేవారు ఉన్నారు, సంఘాన్ని కోల్పోయేవారు ఉన్నారు, రక్త సంబంధాలను కోల్పోయే వాళ్ళు ఉన్నారు, కనుకున్న పిల్లలను కోల్పోయే వాళ్ళు ఉన్నట్టుగా మనకు చాలా పరిస్థితులు మనకు కనబడతా ఉంటుంటాయి. ఎందుకు అతను అంత ప్రయాసపడతా ఉన్నాడు, ఎందుకు ఆమె అంత ప్రయాసపడతా ఉందనంటే, లోకం గుర్తించింది డబ్బున్నవాడే ధనవంతుడు అనేటువంటి గుర్తింపులోనికి నేను కూడా చేరాలి. ఆ డబ్బు కొరకు అవసరమైతే నేను కుటుంబాన్నైనా విడిచిపెడతాను, ఇంకో మాట అయితే అవసరమైతే నేను దేవుణ్ణి కూడా విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. నా జీవితానికి ముఖ్యాంశము, మూలాంశము, జీవనాధారం డబ్బే అనేటువంటి ఆలోచనతో బ్రతికే వాళ్ళు నిత్యము వాళ్ళు పడుకున్న డబ్బు 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 అని కలవాట్లు కంటేనే పడుకున్న వాళ్ళు కూడా చాలామంది సమాజంలో మనకు కనబడుతూ ఉన్నారు. అయితే పరిశుద్ధ గ్రంథము ఏదైతే ఉందో మన చేతుల్లో, ఇది దేవుని గ్రంథం అని ఇక్కడ ఉన్నటువంటి వారు ఎంతమంది నమ్ముతున్నారు చెప్పండి ఒకసారి. ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలు ఇది దేవుని గ్రంథం అని నమ్మేవాళ్ళు చెయ్యొద్దండి ఒకసారి. మరి మ్యాక్సిమం అందరూ దేవుని గ్రంథం అని నమ్ముతూ ఉన్నారు. అంటే ఇది మనుషులకు సంబంధించింది కాదు. అంటే మనుషులకు సంబంధించింది అంటే అర్థం ఏంటంటే, మనుషులు కవ్వించి కల్పించి రాసిన గ్రంథం అయితే కాదు. సాక్షాత్తు పరమాత్ముడే తన జ్ఞానాన్ని అంతటినీ రంగరించి మనుషులకి ఉపయోగకరమైన, మేలుకరమైన, ప్రయోజనకరమైనటువంటి సంగతులను గ్రంథంలో రాయించి ఆ గ్రంథాన్ని మన చేతుల్లో పెట్టాడు. ఈ గ్రంథాన్ని జ్ఞానించడానికి
ఏ వ్యక్తి అయితే పరిపూర్ణంగా సిద్ధపడి ఉండగలుగుతారో, ఆ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు దేవుని మాటలని దేవునికి ఎందరైతే ప్రాధాన్యత ఇస్తారో వారు దేవుడి లెక్కల్లో దేవుడు ఆశించినటువంటి రీతిలో ధనవంతులుగా, లోకం ఆశించిన రీతిలో అయితే కాదు, దేవుడు ఆశించిన రీతిలో దేవుడు కోరిన ధనవంతులుగా ఉండే అవకాశం ఉన్నది. లోకం ఏం చెప్తా ఉందనంటే ఎవరు ధనవంతులు అంటే డబ్బున్నవాడే ధనవంతుడు అని లోకం సర్టిఫికెట్ ఇచ్చింది. నేను కూడా ఈ ప్రసంగాన్ని ప్రారంభించడానికి ముందు ఇదే ప్రశ్న అడిగితే మీ నుండి వచ్చే సమాధానం కూడా డబ్బున్నవాడే ధనవంతుడు అనేటువంటి లోకనాథుడు ఏదైతే ఉన్నదో ఆ విషయాన్ని మనం కూడా బయట పెట్టాం. ఎవరైతే ఏదనుకుంటున్నారో ఆ విషయాన్ని కదా చెప్పగలం మనమైనా. మీరు ఆ విషయాన్ని చెప్పారు. లోకం ఏదనుకుంటుందో డబ్బున్నవాడే ధనవంతుడు అనే మాట ఏదైతే అనుకుంటా ఉందో దాన్నే బయట పెట్టారు. అయితే బైబిల్ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం, దేవుని గ్రంథం ఒక వాస్తవాన్ని మనకు నేర్పిస్తూ ఉంది. డబ్బే లేని ధనవంతులు చాలామంది ఉన్నారు. డబ్బు లేని ధనవంతులు ఎలాగవుతారు? లోకం గుర్తించేది డబ్బున్నవాడే ధనవంతుడు అని లోకం చెప్తుంటే డబ్బు లేకుండా ధనవంతుడు ఎలాగవుతాడు? ఇదేదో విచిత్రంగా విడ్డూరంగా ఉందే. ఇదేదో కొంచెం ఆలోచించదగ్గ విషయము, మనసు పెట్టి నేర్చుకోవలసినటువంటి విషయము అనుకునే వాళ్ళు జాగ్రత్తగా మనసు పెట్టి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, జాగ్రత్తగా కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. ఈ లోకంలో అత్యంత ఉన్నతమైనటువంటి ధనవంతులైన వారు చాలా తక్కువ డబ్బుతో, ఈ లోకంలో అత్యంత ధనవంతులైనటువంటి వారు చాలా తక్కువ డబ్బు కలిగి ఉన్నారు. వారు ఎవరెవరు అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, యేసు ప్రభు వారు శరీరధారిగా ఉంటున్నటువంటి కాలంలో ఒక సంఘటన, ఎన్నో సంఘటనలు జరిగినాయి. ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి సిద్ధపడదాం. మార్కు సువార్త 12వ అధ్యాయము. దయచేసి మీ గ్రంథాలు తెరవండి. మార్కు సువార్త 12వ అధ్యాయంలో యేసు ప్రభు వారికి ఉన్నటువంటి ఒక మంచి అలవాటు, ఆయన నుండి మనం నేర్చుకోవలసినటువంటి మంచి అలవాటు ఏదైనా ఉందంటే ఒకే ఒకటి ఉంది. అంటే చాలా ఉన్నాయి. ఒక విషయాన్ని మనం ఆలోచన చేస్తాం. 35వ వచనం. ఒకప్పుడు యేసు దేవాలయంలో బోధించుచుండగా అనే మాట అక్కడ మనం చదువుకుంటా ఉన్నాం. 12వ అధ్యాయం మార్కు సువార్త 35వ వచనం. యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్ళే అలవాటు ఉంది? దేవాలయంలోనికి. దేవాలయంలోకి ఎందుకు వెళ్తున్నాడు ఆయన? దేవుణ్ణి స్తుతించడానికి. దేవాలయంలోనికి ఒక వ్యక్తి ఎందుకు వెళ్తారు? స్తుతించడానికి. దేవాలయంలో ప్రార్థన ద్వారా దేవునికి స్తుతి, పాటల ద్వారా దేవునికి స్తుతి, వాక్యము ద్వారా దేవునికి స్తుతి, కానుకలు ఇవ్వటం ద్వారా దేవునికి స్తుతి, నిన్ను రక్షకుడిగా గుర్తించినటువంటి క్రీస్తును జ్ఞాపకం చేసుకోవటంలో కూడా దేవునికి స్తుతి. ఒకవేళ యేసు ప్రభు వారికి ఎంత బిజీ పని ఉన్నా దేవాలయానికి వెళ్ళటం మానేస్తాడా ఆయన? చెప్పాలి, మీరందరూ చెప్పాలి. అయాల ఆదివారం చాలా బిజీ పని ఉంది, మానేస్తాడంటారా? మానేయడండి. మనల్ని ఎవరు రక్షించారో చెప్పండి. రక్తాన్ని ధారపోసి మనల్ని రక్షించింది ఎవరు? యేసు ప్రభు.
అంటే మనం అందరము యేసు ప్రభు వారికి సంబంధించిన వారమా? ఎస్, ఆయనకి సంబంధించిన వారు. ఆయనకి సంబంధించినటువంటి బిడ్డలకి ఆయన లక్షణాలే రావాలని రూల్ ఏమీ లేదా? రావాలి. ప్రభువారికి ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటి? ఆయన ఆదివారము దేవాలయంలోనికి వెళ్ళటము మానడు. ఆయన చేత రక్షింపబడినటువంటి మనము, ఆయన బిడ్డలుగా కొనసాగుతున్నటువంటి మనకి ఇదే లక్షణము కలిగి ఉండాలి అనేటువంటిది దైవావేశం. స్తుతిలో భాగంగా దేవాలయంలో ప్రార్థన జరిగింది, పాటలు జరిగినాయి. తర్వాత ప్రభువారు ఏం చేస్తూ ఉన్నారట? వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. దేవాలయంలో బోధించుచుండగా ఒక ప్రశ్న లేవనెత్తారు అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిచయం. యేసు ప్రభువారు వాక్యాన్ని బోధించుచుండగా ఒక ప్రశ్న లేవనెత్తారు. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పి ఇంకా చాలా సంగతులు యేసు ప్రభువారు అక్కడ బోధించినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. 37వ వచనం ఆఖరి లైన్లో సామాన్య జనులు ఆయన మాటలు సంతోషముతో వినుచుండిరి అనే మాట. అంటే దేవాలయము అనగానే, దేవుని మందిరం అనగానే ధనవంతులు వస్తారు, పేదవారు వస్తారు, పిల్లలు వస్తారు, పెద్దవారు వస్తారు. దేవుడు కావాలి అనుకున్న ప్రతి వారు ఎక్కడికి వస్తారండి? దేవాలయానికి వస్తారు. ఎందుకు వస్తారని అంటే దేవుని చేత దీవించబడాలి అనేటువంటి కోరిక చేత. ప్రతి మనిషి ఏదో సమస్య కలిగి ఉంటాడండి. పైకి చెప్పలేకపోవచ్చేమో కానీ ఎవరితో చెప్పుకున్నా ఉపయోగం లేదు. ఒక్క దేవునితోటే చెప్పుకుంటే నాకున్న సమస్యలు, నా కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి అనే నమ్మకంతో దేవుని మందిరానికి వచ్చి, నాన్న ఈరోజు నన్ను దర్శించవా, నా కుటుంబ పరిస్థితిలో ఉన్నటువంటి, నా జీవిత పరిస్థితిలో ఉన్నటువంటి సమస్యలు ఇవి, నీతో నేరుగా నీ కుమార్తెగా నీ కుమారుడిగా నేను చెప్పుకుంటా ఉన్నాను. నేను ఈ పని చేయాలనుకుంటా ఉన్నాను, కానీ ఆ పని చేయడానికి ఎన్నో ఆటంకాలు వస్తూ ఉన్నాయి. వాటినన్నిటినీ పక్కకు తీసి విజయవంతంగా కార్యాన్ని తలపెట్టే దేవుడు నువ్వని నమ్మి నీ కొరకు నేను వచ్చాను నీ పాద సన్నిధికి. నాయన నాకు సహాయం చేయవని అనేక మంది దేవాలయంలో దేవునికి మొరపెట్టుకుంటున్నటువంటి సందర్భాలు. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క దివ్య కటాక్షము పొందడానికి, దేవుని చేత మనకున్నటువంటి కష్ట దుఃఖాలన్నీ పక్కకు పోయి శాంతి సమాధానం పొందడానికి, మనకి ఏదైతే కలిగి ఉన్నామో మనము కలిగి ఉన్న దానిని మన కోరిక సిద్ధించడం కొరకు దేవునికి ఇవ్వడానికి మనం ప్రయత్నం చేస్తాం. మనకు కలిగి ఉన్నదే ఎక్కడో దొంగతనం చేసి తెచ్చి దేవునికి ఇచ్చే ప్రయత్నం ఎవ్వరూ చేయరు. మనం ఏదైతే కలిగి ఉన్నామో కలిగి ఉన్నది దేవుడి వల్లనే నేను ఇది కలిగి ఉన్నాను, ఇది దేవునికి ఇస్తే దేవుడు నాకు అత్యంత విలువైనటువంటి ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు. దేవుడు ఇస్తే తప్ప నేను ఫలము పొందలేను అనేటువంటి వాస్తవాన్ని గుర్తించి దేవుని మందిరానికి వచ్చినటువంటి బిడ్డలు దేవుడిది దేవునికి ఇచ్చి ప్రతిఫలాన్ని పొందడానికి సిద్ధపడుతున్నటువంటి సందర్భంలో ఆరాధన జరిగింది. యేసు ప్రభు వారు వాక్యం బోధించిన తర్వాత కానుకలు బట్టే సమయం వచ్చింది. చూడండి 41వ వచనం, ఆయన కానుక పెట్టి ఎదుట కూర్చుని ఉండి. యేసు ప్రభు వారు ఎక్కడ కూర్చున్నారట? కానుక పెట్టి వద్ద కూర్చుని ఉన్నారు. జనరల్గా కానుక పెట్టే ఎదరే ఉంటుంది. వాక్యం చెప్పినటువంటి ప్రభు బహుశా పక్కన కూర్చుని ఉన్నారు. కూర్చుని ఉన్నప్పుడు కానుక పెట్టెలోనికి కానుకలే వేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని ఆయన పరిశీలన చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయట చూచిచుండెను అనే మాట. ప్రభువారు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉండేవాడు ఆయన. మనం ఏమనుకుంటామనంటే ప్రభు మనకు కనబట్టలేదు కాబట్టి, పాస్టర్ గారే మనకు కనబడతా ఉన్నారు, నా తోటి వారు నాకు కనబడతా ఉన్నారు,
అనే భావనతో కొంతమంది డైనమాలో ఉండి దేవుడు లేడు అనుకుంటారు, ప్రభు లేడు అనుకుంటారు. లేడు కాబట్టి ఆయన చూడలేదు అనేటువంటి ఆలోచనతో చాలామంది ఉంటారు. అక్కడే పొరపాటు పడతా ఉన్నారు. ఇది ప్రభు సన్నిధి అంటే దేవుని సొంత ఇల్లు. ఇది దేవుని సొంత ఇల్లులో దేవుడే ఉంటాడు. మనం అందరం ఎక్కడికి వచ్చాం? మన ఇల్లును విడిచి ఏ ఇంటికి వచ్చాం? ఇప్పుడు మనం దేవుని ఇంటికి వచ్చాం. అంతే, దేవుని యొద్దకు వచ్చాం. దేవుని యొద్దకు వచ్చినటువంటి మనము దేవునికి ఏమేమి సమర్పిస్తూ ఉన్నామో, ఏ కానుకలు ఇస్తూ ఉన్నామో, ఎంతెంత ఇస్తూ ఉన్నామో ఎవరికీ తెలియదు, తెలియకూడదు. ఒకవేళ నీకు నాకు తెలియకపోయినా ఎవరు చూస్తూ ఉన్నారు? ప్రభు చూస్తూ ఉన్నాడు. మనం దేవునికి కానుక ఎంత ఇస్తూ ఉన్నామో అనేటువంటి సంగతి ప్రభువు చూస్తూ ఉన్నాడు. అదేనా అక్కడ ఉంది, జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయట చూచిచుండెను. అంటే ఎవరు చూస్తున్నారు? ప్రభువారు చూస్తున్నారు. చూస్తాడు ఆయన, ఖచ్చితంగా చూస్తాడు ఆయన. చూస్తుండగా ధనవంతులైన వారు అనేకులు, అంటే దేవుని మందిరంలో చాలామంది ధనవంతులు. ధనవంతులు అంటే ఎవరు? ఇందాక మనం చెప్పుకున్నాం కదా, డబ్బున్నవారు. ధనవంతులు అంటే డబ్బున్నవారు. ఈ డబ్బున్న ధనవంతులు అందులో విశేషముగా సొమ్ము వేయిచుండిరి. డబ్బుని సొమ్ము అని కూడా అనేవారు పూర్వకాలం. నీ దగ్గర సొమ్ము ఎక్కడ ఉంది, ఎంత ఉంది అనేవారు. డబ్బుని లెక్క అని కూడా అంటారు పూర్వకాలం, అలాగనేవారు. నీ దగ్గర లెక్క ఎంత ఉంది, నీ దగ్గర సొమ్ము ఎంత ఉంది అనేవారు. విశేషముగా డబ్బున్న ధనవంతులు విశేషముగా డబ్బును వేయిచున్నారట కానుక పెట్టెలో. అయితే ఈ లోపల ఓ సంఘటన ప్రభువారిని ఆకర్షించింది. ఈ కానుకలు పెట్టే సమయంలో ప్రభువారి హృదయాన్ని ఆకర్షించింది. ఏంటనంటే 42వ వచనంలో ఒక పేద ఎదవరాలు అనే మాట అక్కడ కనబడతా ఉంది. ఈవిడ ఎదవరాలు అంటే భర్త లేనటువంటి ఒక తల్లి. భర్త లేనటువంటి ఒక తల్లి, అందులోనూ ఈమె పేదరాలు అనేటువంటి మాట రాశాడు. భర్త లేడు అని అంటే పాపము ఇంకా ఆమె కష్టార్జితం, ఆవిడ రెక్కల కష్టం మీదే ఆ కుటుంబం ఆధారపడాలి. పిల్లలు ఉన్నారో లేదో మనకు తెలియదు, అక్కడ రాయబడలేదు. పరిస్థితి ఎలా ఉందో, ఆవిడ కుటుంబ పరిస్థితి ఎలా ఉందో మనకు తెలియదు. అక్కడ ఉన్నటువంటి మాటలు కనుక మనం ఆలోచిస్తే ఆమె గురించి, ఆమె ఎదవరాలు అంటే భర్త లేడు అని ఉంది. రెండవది ఏంటంటే ఆవిడ పేదరాలు అనే పదం రాయబడి ఉంది. అనేక మంది ధనవంతులు విశేషమైనటువంటి ధనాన్ని కానుక పెట్టెలో వేసిన ప్రభు స్పందించలేదు. అందరినీ చూస్తూ ఉన్నాడు ఆయన. కానీ ఎప్పుడైతే ఈ పేద ఎదవరాలు కానుక పెట్టె దగ్గరికి వచ్చేసరికి ప్రభు హృదయం ఆకర్షించింది. ఇంతకీ కానుక ఎంత వేసిందంటే ఆవిడ 2 కాసులు వేయగా ఆయన తన శిష్యువులను పిలిచి 2 కాసులు కానుక పెట్టెలో వేయగా 2 కాసులు కానుక పెట్టెలో వేసింది. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. విశేషముగా డబ్బులు ధనవంతులు వేస్తూ ఉన్నారు, ప్రభు హృదయం స్పందించలేదు. 2 కాసులు కానుక పెట్టెలో ఈ పేదరాలు వేసినప్పుడు ప్రభు హృదయం ఆకర్షింపబడి శిశువుని పిలిచి ఓ సంఘటన జ్ఞాపకం చేస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి వారిలో భౌతికంగా లోకపరంగా ఆలోచన చేస్తే కానుక ఎక్కువ వేసిందా తక్కువ వేసిందా? ఆవిడ తక్కువే వేసింది. 2 కాసులు అంటే తక్కువే. అంటే వాళ్ళు వేసిన దానికంటే, అక్కడ ఉన్నటువంటి ధనవంతులు వేసిన దానికంటే 2 కాసులు అంటే తక్కువే అక్కడున్న ధనవంతులు వేసిన దానితో పోలిస్తే.
కానీ ప్రభువారు శిశువుని పిలిచి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ పేద యదవరాలు ఎక్కువ వేసినని మీతో చెప్పుచున్నాను. వారందరికంటే ఈమె ఎక్కువ వేసింది, అందరికంటే ఈమె ఎక్కువ వేసింది అని చెప్తున్నాడు. అదేంటి, చాలామంది చాలా ఎక్కువ విశేష ధనాన్ని దేవుని కానుకలు ఇస్తే 2 కాసులు వేసినటువంటి ఈ పేద యదవరాలుని దేవుడు ప్రభు చూచి హెచ్చిస్తూ ఉన్నాడు, ఆవిడ ఘనంగా చెప్తా ఉన్నాడు. అంటే ఇక్కడ మనం ఆలోచన చేయవలసింది ఏంటనంటే, హృదయ పరిశీలన అనేటువంటిది మనుషులు చేయలేకపోవచ్చు. కళ్ళకి ఏదైతే కనబడుతుందో దాన్నే ఫోకస్ చేస్తాడు మనిషి. కళ్ళ ముందు కనబడుతున్నటువంటి దానినే నమ్మే ప్రయత్నం చేస్తాడు. కానీ ప్రభు మన మధ్య ఆసీనుడైనటువంటి మన ప్రభువు, మన సంఘానికి అధిపతి అయినటువంటి మన ప్రభువు హృదయాలను కూడా ఆయన ఏం చేస్తాడు, ఆయన పరిశీలన చేస్తాడు. ఇప్పుడు విశేష ధనాన్ని, ఎక్కువ ధనాన్ని, కానుకను వేసినటువంటి ధనవంతుల యొక్క మనస్తత్వాన్ని, హృదయాన్ని చూచాడు ఆయన. 2 కాసులు కానుకగా వేసినటువంటి పేద యదవర హృదయాన్ని కూడా ప్రభు చూశాడు. వారి హృదయాలోచనకు ఈ పేదరాలు యొక్క హృదయాలోచనకు చాలా తేడా ప్రభు గమనించాడు. వారి మనస్తత్వాలు ప్రభు గమనించాడు. గమనించి ఈ విషయాన్ని శిశువులకు చెప్పాలి, ఈ సంఘటనను సమాజానికి చెప్పాలి అనేటువంటి ఆలోచనతో ఏమాత్రము లేట్ చేయకుండా, ఇంకా ప్రార్థన అవ్వలేదు, దేవాలయం నుంచి బయటకు రాలేదు, అక్కడ ఉంటుండగానే ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అందరికంటే ఈమె ఎక్కువ చేసింది. అదేంటి ప్రభా, 2 కాసులు వేసినటువంటి ఆవిడని ఎక్కువ వేసిందంట, వాళ్ళమ్మో చాలా డబ్బులు కానుకలు ఇచ్చారు కదా, వాళ్ళ కోసం ఒక మాట అన్నా చెప్పడం లేదు. ఈవినమ్మో చాలా గొప్పగా చెప్తున్నారు ఏంటి అనేటువంటి విషయాన్ని శిశువులు అడిగినప్పుడు ప్రభు చెప్తున్నటువంటి మాట, వారందరూ 44వ వచనం, తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి అనేటువంటి మాట. ఎంతైతే వారికి సమృద్ధి ధనం ఉన్నదో, ఎంతైతే వారికి డబ్బు ఉన్నదో, ఆ డబ్బులోనిది కొంత దేవునికి వేశారు. సమృద్ధిలోనిది కొంత దేవునికి వేశారు. సమృద్ధి అంతా తెచ్చిపెట్టారా? మీరు ఆలోచిస్తున్నారా? వారికి ఉన్నదంతా దేవుని సన్నిధానానికి ప్రభుకి ఇవ్వాలనేటువంటి మనసు అయితే వారికి లేదు. వారికి ఉన్న దాంట్లో కొంత ప్రభుకి తెచ్చారు. వారి మనసు అది, ఉన్న దాంట్లో కొద్దిగా దేవునికి తెచ్చారు. కానీ ఈమె ఏం చేసిందో తెలుసా? ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు సమృద్ధి అంతయు అనే మాట చూడండి. వారు ఉన్న దాంట్లో కొద్దిగా తెచ్చారు, ఈవిడికి ఉన్నదంతా తెచ్చేసింది. అక్కడ ప్రభు హృదయాన్ని ఆకర్షించింది. ప్రభు హృదయంలో స్థానం సంపాదించుకుంది ఆ పేదరాలు. ఇప్పుడు ప్రభు ఏం చెప్తూ ఉన్నాడనంటే, బహుశా ఈమె దగ్గర ధనం లేకపోవచ్చు, ఈమె దగ్గర డబ్బులు అయితే లేవు, అది నిజమే, ఈమె దగ్గర డబ్బులు అయితే లేవు. కానీ ఇక్కడున్న ధనవంతుల కంటే ఈమె ఎవరని చెప్తున్నాడు? ఇక్కడున్న ధనవంతుల కంటే ఈమె ఎవరు? ఇప్పుడు ఈ పేద యదవరాలు ఎవరు? ధనవంతురాలు అనేటువంటి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. బహుశా ఆ మాట అంత డైరెక్ట్గా లేదు, కానీ అర్థం చేసుకుంటే వాస్తవం అది. చాలామంది ధనవంతులు ఉన్నారు ఇక్కడ ఉన్న ధనవంతుల కంటే ఈమె ధనవంతురాలు. ప్రభు హృదయంలో స్థానాన్ని సంపాదించుకునేటువంటి మహాతల్లి ఈ పేద యదవరాలు. ఎందుకంటే
ఎందుకంటే ఆమె తన లేములో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసెను. జీవనమంతయు అని అంటే మళ్ళీ రేపుడికి లేదు ఇంకా ఆవిడకి. మళ్ళీ పనిలోకి వెళ్తే తప్ప తికానా లేదు. రేపు మళ్ళీ పనిలోకి వెళ్తే తప్ప తికానా లేనటువంటి స్థితిలో ఉన్నదంతా దేవునికి సమర్పించింది. ఆ మనసు నిజంగా చాలా అద్భుతం అండి. దేవునికి కానుకలు ఇవ్వాలి అని నేను చెప్పడం లేదు, మీరు ఆ మైండ్లో ఉన్నారనుక. దేవుని కానుకలు ఇవ్వాలని నేను చెప్పడం లేదు. నేను చెప్పాలనుకున్న విషయం ఏమనంటే, డబ్బు లేని ధనవంతులు ఎవరు అనే పాఠాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. డబ్బు లేని ధనవంతులు ఎవరని అంటే, ఫస్ట్ లైన్లో ఫస్ట్ పేరు ఎవరితో పలుకుతూ ఉందని అంటే, ఇదిగో కుటుంబానికి దిక్కుమొక్కు లేనటువంటి ఓ మహాతల్లి. వెనకాల ఆధారం లేదు, ఏ విధమైనటువంటి సపోర్ట్ లేదు, అందులోనూ పేదరాలు. దేవునికి ప్రథమ స్థానము ప్రప్రథమగా ఇచ్చినటువంటి ఓ మహాతల్లి మనకు కనబడతా ఉంది. దేవునికి స్థానాన్ని ఇవ్వటం మాత్రమే కాదు, ఇచ్చే విషయంలో కూడా మొదటి లైన్లోనే ఉంది. మొదట్లో ఎలాగుంది అన్న విషయాన్ని ఆలోచించేది. ఇచ్చిన 2 కాసులైనా ఉన్నదే 2. ఆమెకు ఉన్నదే ఆ 2 కాసులు. ఆ 2 కాసులు రేపుడు కొరకు ఆలోచించకుండా నా దేవుడు నాకు ఇస్తాడు అనేటువంటి ఆలోచనతో దేవునికి సమర్పించిన విధానం ఉంది చూశారు. డబ్బు లేని ధనవంతురాలుగా ఫస్ట్ లైన్లో ఈ మహాతల్లి ఉండటం నిజంగా చాలా గొప్ప సంగతి. ప్రియులారా, దేవుని దగ్గర ఒక వ్యక్తి స్థానాన్ని సంపాదించాలి అని అంటే హృదయము మనసు అనేటువంటిది చాలా 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 ప్రాముఖ్యత అండి. జనాలు చూడాలి, జనాలు లిస్టులో నేనుండాలి అనే ఆలోచనతో ఈరోజు చాలామంది కనబడతాం. అందరూ చూసే విధంగా, అందరికి కనబడే విధంగా ఉండే ప్రయత్నాలు చాలామంది చేస్తూ ఉంటారేమో. కానీ అలాగ ఉండని ఒక తల్లిని ఇక్కడ మనం చూడగలుగుతా ఉన్నాం. ఆ విషయాలు ముందు చూడండి. 38వ వచనంలో ఆయన వారికి బోధించుచూ ఇట్లా అన్నాడు, ఓ సందేశాన్ని చెప్పాడు. శాస్త్రులను గురించి జాగ్రత్త పడండి. వారు నిలువుటంగీలు ధరించుకుని తిరుగుటకును సంత వీధులలో వందనములను సమాజ మందిరంలో అగ్రపీఠములను విందులలో అగ్రస్థానంలో కోరుచు ఎదవరాండ్లు ఇల్లు దిగమింగుచు మాయవేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు. వీరు మరీ విశేషముగా శిక్ష పొందెదురు. ఆ లెక్కల్లో మీరు చేరొద్దు. ప్రభువారి బోధల్లో ప్రధాన అంశం ఇది. ప్రభువారు వాక్యం బోధించారు. ముందే కానుకలు వేయడానికి ముందే ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు. ఆ సందేశంలో ప్రధాన అంశం ఏంటంటే, మీరు వారికిలాగా ఉండొద్దు, అందరికి కనబడే విధంగా ఏది చేయొద్దు. నువ్వు ఏది చేసినా ఎవరికి కనబడేలాగా, ఎవరి మనసు దోసుకునేలాగా, ఎవరి మనసులో స్థానం సంపాదించుకునేలాగా ఉండాలి. దేవుని మనసులో స్థానం, దేవుడి దగ్గర స్థానం సంపాదించుకునే ప్రయత్నమే చేయాలి. ఆ ప్రయత్నం ఎవరు చేశారు? ఇక్కడ కింద పేద ఎదవరాలు. నిజంగా ఆ వాక్యం హృదయాన్ని అట్టుకొని ఉందండి. ఇప్పుడు వాక్యాన్ని విన్నది విడిచిపెట్టేలేదు. చాలామంది శాస్త్రులు, పరిచయాలు, గనులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, చాలా గొప్ప వేదాంతులు ఉన్నారు. అక్కడ ప్రభు చెప్పినటువంటి వాక్యాన్ని విన్నారు, కానీ విడిచిపెట్టేశారు. ఇది మనకు సంబంధించింది కదా, ఇది మనకు సెట్ అవ్వదు అనుకున్నారేమో మరి. కానీ ప్రభు వాక్యము అక్షరాలుగా పాటించినటువంటి మహాతల్లి ఎవరన్నా ఉందనంటే, పేరు రాయలేదు కానీ అక్కడ ఆమె పేరు పేదరాలనే రాశాడు.
వెనకాల ఏ ఆధారం లేదు, ఒక ఎదవరాలుగానే చూపించాడు. కానీ ప్రభు దగ్గర ఒక అద్భుతమైనటువంటి స్థానాన్ని సంపాదించుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి స్త్రీ, తల్లి. ఎదవరాలంటే తల్లి, పెద్ద ఆవిడ, వయసులో పెద్ద ఆవిడ. చాలా గొప్ప సంగతి కదా. కానీ పేద ఎదవరాలు అందరూ, అక్కడ చాలా డబ్బున్న ధనవంతులు ఉన్నారు గుళ్ళో, అందరూ చూస్తుండగా కానుకలు వేశారు, అందరికీ కనబడేటట్లుగా కానుకలు వేశారు. కానీ అంత ఎక్కువ ధనాన్ని, అంత ఎక్కువ కానుకని ఇచ్చిన ప్రభు హృదయంలో స్థానాన్ని పొందలేకపోయారు అక్కడ ఉన్నటువంటి ధనవంతులు అందరూ. ఎందుకంటే వారికున్న సమృద్ధిలో నుండి కొంత దేవునికి ఇచ్చి, నేను చాలా ఎక్కువ ఇచ్చేటువంటి ఫీలింగ్లో ఉన్నారు. నేను ఇచ్చేది అందరూ చూశారు కాబట్టి అమ్మో చాలా ఎక్కువ ఇచ్చాడు అనేటువంటి భావంలో ఉన్నారు. కానీ పాపం ఈ పేదరాలు ఏం చేసిందట? తన లేములో తనకు కలిగినది కొంత అన్నాడా, కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసెను. ఇక్కడున్న ధనవంతులలో డబ్బే లేని ధనవంతురాలు ఎవరో తెలుసా? ఈమె అని చెప్తున్నాడు ఆయన. అందరికంటే ఎక్కువ వేసిందంటే అర్థం ఏంటి? ఈమె ధనవంతురాలు, దేవుడి దగ్గర గొప్ప స్థానాన్ని సంపాదించుకుంది. మరొక సందర్భం, వ్యక్తిగతంగా ఒక వ్యక్తి పేరు ఇక్కడ కనపడ్డది, డబ్బే లేని ధనవంతురాలు ఒక ఆవిడ మనకు కనబడుతుంది. మరొక సందర్భాన్ని మీ మనసుకి తీసుకుని వస్తాను. సంఘం, వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని మనం చూడగలేము. ఇక్కడ మరొక సందర్భాన్ని మనం చూడబోతా ఉన్నాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం. ప్రారంభం నుండి కొన్ని వచనాలు నెమ్మదిగా చదువుకుంటూ వెళ్దామా ముందుకి. 163 పేజీ నెంబర్లో, సహోదరులారా, మాసిదోనియా సంఘమునకు అనుగ్రహించి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజెప్పుచున్నాను అని పౌలు భక్తుడు మరొక సంఘాన్ని గురించి ఇంకొక సంఘానికి చెప్తున్నాడు. ఆయన అంటే అది వేరే సంఘం, ఇది వేరే సంఘం అని కాదు. మాసిదోనియాలో ఉన్న క్రీస్తు సంఘం గురించి కొరింథీలో ఉన్న క్రీస్తు సంఘస్థులకు చెప్తా ఉన్నాడు. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఏ సంఘం కోసం చెప్తున్నాడు? ఎక్కడున్న సంఘం కోసం? మాసిదోనియా సంఘస్థుల గురించి కొరింథీలో ఉన్న సంఘస్థులకు చెప్తున్నాడు. ఇందుకే ఏం చెప్పాలనుకుంటూ ఉన్నాడనంటే, మాసిదోనియా సంఘస్థులు డబ్బే లేని ధనవంతులు అనే సంగతిని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అర్థమవుతుందా? మాసిదోనియాలో ఉంటున్నటువంటి సంఘస్థులు ఎవరైతే ఉన్నారో ఆ సంఘస్థులు డబ్బే లేని ధనవంతులు అని చెప్తున్నాడు. అలా కొంచెం బుర్రపాడవుతుంది. దిర్రా, మాసిదోనియా సంఘస్థులు పేదోళ్ళు కదా, తెల్లారితే ముంతలట్టుకుని పొలం పనులు పోయేవాళ్ళు, ఈ బట్టి పనులు పోయేవాళ్ళు, అక్కడికి ఆ పాసి పనికి ఈ పాసి పనికి పోయేవాళ్ళని ధనవంతులు అని చెప్తాడేటి ఇతను అని కొంచెం ఈ పత్రిక చదువుకుంటున్నటువంటి కొరింథీ సంఘస్థులకి కొంచెం పొరపాడైంది. పేదోళ్ళని తీసుకుని వచ్చి ధనవంతులని చెప్తాడేటి? ఏ విషయంలో ధనవంతులో వివరణ ఇస్తున్నాడు. కొరింథీ సంఘస్థులు మహాధనవంతులు. వాళ్ళు భౌతికంగా వాళ్ళ వ్యాపారాలు ఉన్నాయి, పక్క ఇల్లులు ఉన్నాయి, పక్క పొలాలు ఉన్నాయి. వాళ్ళు చక్కగా ఆర్థికంగా చూస్తే చాలా ధనవంతులు. వాళ్ళందరూ చాలా కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి సంఘ బిడ్డలందరూ విస్తృతంగా 2 చేతులతోటి ఫుల్గా సంపాదిస్తూ ఉన్నారు. వాళ్ళు అంటే వాళ్ళందరూ ధనవంతులు అన్నమాట. ధనవంతులైనటువంటి కొరింథీ సంఘస్థులకి పేదవారైనటువంటి మాసిదోనియా సంఘస్థుల గురించి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు చదువుకుందాం. ఎలాగంటే, వారు అంటే ఎవరు? మాసిదోనియా సంఘస్థులు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి.
వాళ్ళకి శ్రమలు వచ్చినాయి. మాసిదోనియ సంఘస్థులకి శ్రమలు వచ్చినాయి. కరువు, భయంకరమైనటువంటి విపరీత ఎండలు కాయటం వల్ల, వర్షాలు పడకపోవటం వల్ల, పంటలు పండకపోవటం వల్ల కరువు, తినడానికి భోజనం లేదు, కష్టపడడానికి పనులు లేవు. పాపం చాలామంది పిల్లలను సంకనేసుకుని పొరుగురులకు వెళ్ళిపోతూ ఉన్నారు పనులకి, సొంత ఊరిలో పనులు లేక. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితి. ఇంకా భయంకరమైన సంఘటన ఏంటంటే మాసిదోనియాలో భూకంపం రావటం. ఆ భూకంపం వల్ల ఆ పట్టణం అంతా చిన్న భిన్నమైపోవటం. ఇంత భయంకరమైనటువంటి భూకంప ఒత్తిడి, ఉన్న ఇల్లులు కూలిపోవటం, ఆర్థిక ఇబ్బంది, ఆకలి ఇబ్బంది, ఇలాంటి ఇబ్బందుల్లో ఉండి కూడా మహాశ్రమలు వలన పరీక్షింపబడగా, మహాశ్రమలు వచ్చి వారిని పరీక్షిస్తే, ఇట శ్రమల యొక్క పరీక్షలో కూడా ఎవరిని విడిచిపెట్టలేదట వీళ్ళు. బా, ఎంత గొప్ప సంగతో చూడండి. మందిరానికి రావడానికి కూడా, లేక దేవుని యొద్దకు రావడానికి కూడా వాళ్ళకి ఇష్టం అవ్వాలి, అన్ని అందుబాటులో అమిరి ఉండాలన్నమాట. అంటే మనసుకు నచ్చాలన్నమాట. దేవుని యొద్దకు రావడానికి కూడా మనసుకు నచ్చాల. కానీ మాసిదోనియా వాళ్ళు భయంకరమైనటువంటి కష్టాలలో కూడా, కష్టాల వల్ల పరీక్షలు ఉన్నా కానీ దేవుణ్ణి విడిచిపెట్టలేదు. అత్యధికముగా సంతోషించరు. మరియు వారు పేదవారు అని అంటలేదండి. మీరు గమనిస్తున్నారా వాక్యాన్ని? వారు పేదవారు అని అంటలేదు. మరి ఎవరట? నిరుపేదలు. నిరుపేదలంటే ఇంకా ఏ గత్యంతరం లేని వాళ్ళని. పేదలు వేరు, నిరుపేదలు వేరు. వారు నిరుపేదలైనను వారు దాతృత్వం విషయంలో, వారు నిరుపేదలైనను వారు దాతృత్వం బహుగా విస్తరించను. బా, ఎంత మంచి మనసు చూడండి. మాసిదోనియా సంఘస్థుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. డైరెక్ట్గా పరిశుద్ధాత్ముడే పౌలు గారి చేత ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏ సంఘానికి చెప్తున్నాడు ఆయన? ధనవంతులైన కొరింథీ సంఘస్థులకి ఈ వాస్తవాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక మీరు గమనిస్తున్నారో లేదో, మాసిదోనియా సంఘస్థులు డబ్బే లేని ధనవంతులు అని చెప్తున్నాడు ఆయన. మాసిదోనియా సంఘస్థులు డబ్బే లేని ధనవంతులు. ఏ విషయాల్లో ధనవంతులు అన్న విషయాన్ని ఆలోచన చేస్తే, వారు నిరుపేదలైనను వారు దాతృత్వము బహుగా విస్తరించను. దాతృత్వము అంటే అర్థం ఏంటనంటే, ఇంట్లో ఇంత అన్నం ఉందా అనుకుందాం, పిల్లలు తినేసేసారు, ఆకలేసి పిల్లలు తినేసేసారు, ఆఖరికి గిన్నెలో ఆ కుండలో ఇంత అన్నం ఉంది, అయినా సరిపోదు. అది కష్టపడి వచ్చింది, ఇంత అన్నం ఉంది, పిల్లలు తినేశారు, ఇంతే ఒక గుప్పుడు అన్నం ఉంది. ఒకవేళ ఆ గుప్పుడు అన్నం తిన్నా గట్టుకి సరిపోదు, ఆకలి తీరదు. అలాంటి పరిస్థితిలో పాపం కాళ్ళు చేతులు కడుక్కొని ఆ గుప్పుడు అన్నం అన్న ప్రార్థన చేసుకుని తిందామని కాళ్ళు చేతులు కడుక్కొని ఆ గుప్పుడు అన్నం కంచంలో వేసుకుని ఇలా తింటా ఉంటుంటే, కూర కలుపుతూ ఉంటుంటే, సరిగా గుమ్మం దగ్గరికి, అమ్మా ఆకలి, ఎవరో ఒక ముసలావిడ సరిగా అన్నం కలిపే సమయానికి అమ్మా ఆకలి అని అంటే, ఆ అన్నం గొట్ట తనకే సరిపోనే అన్నం గొట్ట ఆమెకి ఇచ్చేసే విధానం ఉంది చూశారు, దాన్నే దాతృత్వము అంటారు. అంటే తన కోసం ఆలోచించకుండా ఇతరుల కోసం ఆలోచించే గుణం, ఇతరులకు సహాయం చేసే గుణం, ఇతరుల కడుపు నింపితే చాలు అనే గుణం. ఇంక ఇందులో దాచుకోవటం ఇదేం ఉండదండి. ఇంకా దీన్నే దాతృత్వం అని అంటారు. నిరుపేదలైనను వారు దాతృత్వము బహుగా విస్తరించను. ఈ కృప విషయంలో పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందిన విషయంలోనూ
మౌనపూర్వకంగా మిమ్మును వేడుకొనుచు. వారు తమ సామాజ్యము కొలదయేగాక. వారు అంటే ఎవరండి? మాసిదోనియ సంఘస్థులు. వారు సామాజ్యము కొలదయేగాక సామాజ్యము కంటే ఎక్కువగాను తమ ఎదుట తామే ఇచ్చిరేని మీకు సాక్ష్యము చెప్పుచున్నాను. నా దేవునికి నేను ఒక 10,000 రూపాయలు ఇవ్వగలను, నా సామర్థ్యం అంతే. నేను 10,000 ఇవ్వగలనండి. కానీ 10,000 కంటే ఎక్కువ నా కెపాసిటీ 10,000 ఇవ్వగలను. ఒక 20,000 50,000 ఇస్తే ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు అది సామర్థ్యం కంటే ఎక్కువ. మాసిదోనియ వాళ్ళు అలా చేస్తున్నారట, సామర్థ్యము కంటే ఎక్కువ. బా, ఎంత గొప్ప సంగతి. 9వ వచనం మనం ఆలోచన చేస్తున్నాం. చూడండి, యేసు ప్రభు వారి గురించి వారి ఆలోచన, ప్రభువారు చేసినటువంటి త్యాగాన్ని, ప్రభువారు ఏ ఉద్దేశంతో పరలోకం నుండి ఈ లోకానికి వచ్చాడనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన అంటే ఎవరండి? యేసు ప్రభు వారు ధనవంతుడు అని చెప్పాడు. ఆయన ధనవంతుడు. యేసు ప్రభు వారు ఎవరట? ధనవంతుడు. ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని, మనం ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడయ్యాడట. ఎంత గొప్ప సంగతి చూడండి. ధనవంతుడైనటువంటి ప్రభు పేదవారైన మనల్ని ధనవంతులు చేయడం కొరకు ఆయన ఏమయ్యాడట? ధనవంతుడైన యేసు క్రీస్తు ఏమయ్యాడట? దరిద్రుడయ్యాడట. దరిద్రులుగా ఉన్న మనల్ని ఏం చేయడానికి? ధనవంతులు చేయడానికి. ఇదే లక్షణము దైవ పిల్లల్లో ఉండాలని ఆశపడతా ఉన్నాడు. ఇది పుష్కలంగా మాసిదోనియ సంఘస్థులకి హృదయంలో కనబడతా ఉంది. ఇది సమృద్ధిగా మాసిదోనియ సంఘంలో కనబడతా ఉంది. మాసిదోనియ సంఘంలో కనబడతా ఉంది. అందుకే మాసిదోనియ సంఘస్థులను అందరినీ ఉద్దేశించి సాక్ష్యం చెప్తున్నాడట. సాక్ష్యం అంటే ఏంటో తెలుసు కదా మనకి. సాక్ష్యం అంటే చెప్పండి. సాక్ష్యం అంటే ఏమండి? కళ్ళారా చూచిన దానిని, చెవులారా విన్న దానిని ఎదుటివారి కొరకు చెప్పటం, దాని సాక్ష్యం అంటారు. పౌలు భక్తుడు మాసిదోనియా ప్రాంతం వెళ్ళినప్పుడు ఆ సంఘంలో ఏదైతే చూశాడో, ఏదైతే విన్నాడో ఆ సంగతులను ఉన్నదో ఉన్నట్లుగా కొరింథీ సంఘస్థులకు చెప్తా ఉన్నాడు, సాక్ష్యం చెప్తా ఉన్నాడు. చాలా అద్భుతమైనటువంటి సంఘటన. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ప్రభు అంటున్న మాట, మాసిదోనియ సంఘస్థులు ఎవరు? ఇప్పుడు మాసిదోనియ సంఘస్థులు ఎవరండి? చెప్పాలి, అందరూ చెప్పాలా? డబ్బే లేని ధనవంతులు. డబ్బే లేని ధనవంతులు. ఇంకా మనం ఆలోచన చేయబోతా ఉన్నాం. ఇంకా ఎవరు ధనవంతులు అన్న విషయాన్ని ఆలోచన చేసినట్లయితే, సామెతల గ్రంథము 22వ అధ్యాయం మన జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ప్రియులారా, సామెతల గ్రంథం 22వ అధ్యాయం. నీకు మంచి పేరు ఉన్న ఎడల, డబ్బు లేకపోయినా నువ్వు ధనవంతుడివే అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు వాక్యాన్ని చదువుతున్నప్పుడు. నీకు మంచి పేరు ఉన్న ఎడల, నీకు మంచి పేరు ఉంటే, నీకు డబ్బు లేకపోయినా నువ్వు ధనవంతుడివే. చూడండి 22వ అధ్యాయం ప్రారంభం. గొప్ప ఐశ్వర్యము కంటే, మంచి పేరును, వెండి బంగారము కంటే దయయు కోరదగినవి అన్న మాట జ్ఞాపకం చేశాడు. చూడండి, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు. ఇంతకీ మంచి పేరు అంటే ఏంటి? మంచి పేరు అంటే ఏంటి? ఇప్పుడు చిరంజీవి అని ఉంది.
చిరంజీవి అని అంటే స్థిరకాలము జీవించేవాడని అర్థం. మంచి పేరు అనేటువంటిది వారి గుణానికి సంబంధించింది. మంచి పేరు అంటే మనకు ఆధార్ కార్డులో ఉన్న పేరు కాదు, ఆ పేరు కోసం చెప్పడం లేదు. మనకున్న పేర్లు బోలు పేర్లు ఉన్నాయి ఇక్కడ. ఒకడికి ఒక పేరు ఉంది, ఒకడికి 2 పేర్లు ఉన్నాయి, ఒకడికి 3 పేర్లు ఉన్నాయి. ఆ పేర్ల కోసం చెప్పడం లేదు. పేరు అని అంటే అది గుణానికి సంబంధించింది, వారి తత్వానికి సంబంధించింది, వారికి ఉన్న లక్షణాలకు సంబంధించింది. పేరు అని అంటే వారికి ఉన్నటువంటి గుణానికి సంబంధించినటువంటి విషయం. ఐశ్వర్యము కంటే, వెండి బంగారము కంటే మంచి గుణము, ఏమండి, మంచి గుణము ఉండాలి అనేటువంటి విషయం. ఐశ్వర్యము కంటే మంచి పేరు ఉంటే చాలు, అది కోరదగినది. మంచి పేరు కోరదగిన అంటే మంచి గుణము కోరదగినది. దేనికంటే కోరదగినది? ఐశ్వర్యము కంటే కోరదగినది. అంటే మంచి గుణం ఉన్నవాడు, పేరు అనగా గుణము, మంచి గుణం ఉన్నవాడు ఇప్పుడు ఎవరట? డబ్బే లేని ధనవంతుడు. డబ్బే లేని ధనవంతుడు అంటే ఆ మంచి గుణం ఉన్నటువంటి వ్యక్తి చనిపోయేటప్పుడు కొంతమందిని వ్యక్తులను సంపాదించుకుంటాడు. చనిపోయేలోపు ఏం చేస్తాడండి? మంచి మనసు ఉన్నటువంటి వారు, మంచి గుణం ఉన్నటువంటి కొంతమందిని సంపాదించుకోండి. అబ్బా, మంచి మనిషిని మేము కోల్పోయామే అనేటువంటి బాధ చనిపోయేలోపు. అది డబ్బు ఇస్తే కాదు, డబ్బు ఇస్తే రాదండి. ఈరోజు డబ్బు ఇచ్చామనుకోండి, మంచిడు పంచుడు అంటే రోజు వారం నేను 100 రూపాయలు ఇచ్చి ఓ నెల ఆపేయను అనుకో ఇవ్వటం. అంటే వారం నేను 100 రూపాయలు ఇచ్చి ఒక వారం ఇవ్వటం మానేశాను అనుకోండి, వారం తీసుకున్నప్పుడు థ్యాంక్స్ అండ్ వందనాలను ఏదో చెప్తారనుకోండి, ఆ వారం ఇవ్వలేదనుకోండి ఏమంటారండి? అంటారా అనరా? ఎందుకంటారు? మీరు చెప్పడం లేదు కానీ. ఏమండి, 30 రోజులు రోజు మాంసంతో పెట్టాడట ఒకసారి భోజనాలు ఒక ఆయన. 30 రోజులు పెట్టాడట. ఈ నెల ఎన్ని రోజులండి? 31 రోజు. 30 రోజులు మాంసంతో ఫుల్గా పెట్టి 31వ రోజు సారుతో పెట్టాడండి. వేడి చేస్తుంది, సారుతో పెడుతుంది, సలవ చేస్తుంది కానీ సారుతో పెట్టాడట. ఇంకా చూసుకో, ఏమండి, అలా భోజనం పెట్టాడు అన్నారట. ఇటు 30 రోజులు తిన్నదంతా ఏమైంది? పోయింది. మనిషి తత్వం అలాంటిది. అదే మంచి పేరు అనగా గుణం ఉందనుకోండి, అది ఎవడో పట్టుపోయేది కాదు, తీసేది కాదు. అందుకే మంచి పేరున్నవాడు, మంచి పేరు అని అంటే సుహాసిని, రంభ, ఇంకా పేర్లు ఏంటండి, ఊర్వశి, ఇలాంటి పేర్లు కాదు, మంచి పేర్లు కాదు. మంచి గుణాన్ని మనం కలిగి ఉంటే, మంచి గుణాన్ని కలిగి ఉంటే అది ఐశ్వర్యము కంటే కోరదగినది, మంచి ఉన్నతమైనటువంటి స్థితి. డబ్బు లేకపోవచ్చు కానీ ఆ గుణాన్ని మనం కలిగి ఉన్నాం. చూసావు, ఆ గుణమే మనల్ని ఏం చేస్తుంది? డబ్బు లేని ధనవంతులుగా చేసేస్తూ ఉంది, డబ్బే లేని ధనవంతులుగా చేస్తూ ఉంది. నీకున్న గుణం, నీకున్న క్యారెక్టర్ ఏదైతే ఉందో అది. ప్రియులరా, డబ్బు లేని ధనవంతులు ఎవరున్నారు చెప్పండి? ఫస్ట్ చెప్పాలా? మీకు అర్థమైతే ఫస్ట్ లిస్టులో ఎవరున్నారని? డబ్బు లేని ధనవంతులు ఎవరున్నారు? పేదవరాలు ఉంది. డబ్బు లేని సంఘం ఏమైనా ఉందా? ఉంది. మసీదు అనే సంఘం డబ్బే లేని సంఘం, ధనవంతులుగా ఉన్నారు వాళ్ళు. మూడోదిగా డబ్బే లేని ధనవంతులుగా ఎవరున్నారు? మంచి పేరున్నవాడు డబ్బే లేని ధనవంతులుగా ఉన్నారు. మూడోదిగా మనం ఆలోచన చేయబోతా ఉన్నాం. నీకు మంచి ఆరోగ్యం ఉంటే డబ్బు లేకపోయినా నువ్వు ధనవంతుడివే అని చెప్తుంది. నీకు గనక మంచి ఆరోగ్యం ఉంటే డబ్బు లేకపోయినా నువ్వు ధనవంతుడివే. అపోస్తుల కార్యాలు చూడండి ప్రియులారా, 3వ అధ్యాయానికి వెళ్దాం మనం.
3వ అధ్యాయం. మనం ప్రారంభం నుండి కొన్ని వచనాలు నెమ్మదిగా చదువుకునే ప్రయత్నం చేద్దాము. 10 వచనాలు రాసుకోండి మీరు. పగలు 3 గంటలకి ప్రార్థనా కాలము. పేతురు గారు, యోహాను గారు దేవాలయానికి వెళ్తున్నారు. దేవాలయానికి వెళ్తున్నప్పుడు ఆయనకి ఓ సంఘటన ఎదురయ్యింది. ఏంటి ఆ సంఘటన ఏంటంటే, పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకుని పోబడుచుండెను. వాడు అంటే ఎవరండి? ఈ కుంటోడు, పుట్టినప్పటి నుండి కాళ్ళు లేనటువంటి ఈ కుంటోడు. దేవాలయంలోనికి వెళ్ళి వానిని భిక్షమగుటకు కొందరిని ప్రతిదినము వానిని శృంగారమును దేవాలయము ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. అదే టయానికి పేతురు గారు, యోహాను గారు గుడికి వస్తున్నారు, దేవాలయానికి వెళ్తున్నారు. దేవాలయానికి వెళ్తున్నప్పుడు ఆ భిక్షగాడు పేతురు గారిని, యోహాను గారిని చూచి ఏమనుకున్నాడట? వారి మీద లక్ష్యముంచి వారిని మా తట్టు చూడమని అడిగారు. పేతురు, యోహాను వారిని తేరు చూసి అండి అయ్యా మాకు సహాయం చేయమని చెప్పేసి వారిని అడిగారు. 6వ వచనంలో చూడండి, పేతురు గారు, యోహాను గారు వారి మాటలు ఇక్కడ మనం చదువుకుంటా ఉన్నాం. వెండి బంగారములు మా యొద్ద లేవు అని చెప్తున్నాయి. పేతురు గారు మాట్లాడుతూ ఉన్నారు భిక్షం అడుక్కుంటున్నటువంటి కుంటోడితో, మా దగ్గర ఏమి లేవు, వెండి బంగారం మా దగ్గర లేవు అంటే భౌతికంగా ఇలా ధనవంతులు అని చెప్తున్నారా, పేదవాళ్ళు అని చెప్తున్నారా? వెండి బంగారం మా దగ్గర లేవు అని అంటే మా దగ్గర ఏమి లేవు అని చెప్తున్నారు. ఇప్పుడు వాడితో మా దగ్గర డబ్బు లేదు, వెండి బంగారం మా దగ్గర లేదంటే మా దగ్గర ఏమి లేదని చెప్తున్నారా కుంటోడితోటి. మా దగ్గర ధనం లేదు, మా దగ్గర డబ్బు లేదు. అయితే మా దగ్గర డబ్బులు అయితే లేదు, అయినా మేము ధనవంతులమే. నువ్వు కోరిన రీతిగా మా బట్టలను చూసి, మా వ్యవహారం చూసి బాగా బాగా ఎక్కువ వేస్తారేమో అని అనుకుని మమ్మల్ని అడిగావు. 4వ పాయింట్ ఏంటి? నీకు మంచి ఆరోగ్యం ఉన్న ఎడల డబ్బు లేకపోయినా నువ్వు ధనవంతుడివే. పేతురు గారిని, యోహాను గారిని భిక్షమెత్తుకునే కుంటివాడు చూసి, పైకి ఆ రూపాన్ని చూసి వీళ్ళ దగ్గర చాలా బంగారం వెండి ఉంటుంది, చాలా డబ్బు ఉంటుంది, అడిగితే ధారాళంగా ఇచ్చేసేలా కాపాడుతున్నారు వీళ్ళు అని, అయ్యలారా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకుని కుంటోడు అడిగాడు. పేతురు గారు చెప్తా ఉన్నారు మా దగ్గర బంగారం లేదు, మా దగ్గర వెండి లేదు, అయినా మేము ధనవంతులమే. ఎన్నో వందల మంది, నువ్వు పుట్టినప్పటి నుండి ఇక్కడే అడుక్కుంటా ఉన్నావు. ఎంతోమంది ధనవంతులు ఈ దేవాలయానికి వస్తూ ఉన్నారు, ఎంతోమంది నీకు కానుకలు ఇస్తూ ఉన్నారు, నీకు సహాయం చేస్తూ ఉన్నారు, నీకు దాన ధర్మం చేస్తూ ఉన్నారు. కానీ డబ్బున్న వాళ్ళందరూ చెయ్యలేనటువంటి గొప్ప అద్భుతమైనటువంటి సహాయము ఈరోజు నీకు మేము చేస్తాం. వాళ్ళందరూ ఇచ్చినట్లుగానే నేను 10, 20 ఇస్తే వాళ్ళతో మేము కూడా ఏమవుతాం? సమానులం అయిపోతాం. ధనవంతులందరూ 1000, 10 ఇచ్చారు వారికి, వాళ్ళలాగే మేము కూడా 1000, 10 ఇస్తే మేము వాళ్ళతో సమానం అయిపోతాం. కానీ మా దగ్గర డబ్బు అయితే లేదు, వెండి లేదు, బంగారం లేదు, కానీ మేము ధనవంతులం. ఎలాగూ ధనవంతులము అని అంటే అని చెప్తా ఉన్నాడు. చూడండి, వెండి బంగారం మా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చేదను. పాపం ఈ కుంటోడు ఏమిస్తాడా? సంచులో చేయట్లేదు, జేబులో చేయట్లేదు, ఇస్తానని అంటాడేటి? పైపచ్చు బంగారం లేదంటాడు, వెండి లేనంటాడు, ఏమీ లేదంటాడు, ఆయన ఇస్తానంటున్నాడు. ఏమీ లేకపోయినా ఎలాగిస్తాడు? జేబులో చేయబెట్టి ఏమైనా తీస్తాడంటే జేబులో చేయబెట్టలేదు. సంకనే సంచి ఉంది, సంచిలో చేయబెట్టలేదు అని ఇస్తాడు అనుకుంటే, అయినా ఇస్తానంటున్నాడు. ఏమి లేనోనే ఏమి ఇస్తాడా అని చెప్పేసి ఆశతో ఎదురు చూస్తున్న సందర్భంలో నజరేయుడైన
యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పి వాడు కుడి చేయి పట్టుకుని లేపగా వెంటనే ఏం చేశాడట? వెంటనే వాడి పాదములు చీలమండలము బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను, నడుచుచూ గంతులు వేయచ్చు. ఇప్పుడు ఏం చేస్తున్నాడట? దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. డబ్బున్న వారి దగ్గర లేనిది డబ్బు లేని వారి దగ్గర ఉన్నదో ఏమున్నదో కళ్ళకి కట్టినట్టుగా చూపించాడు. డబ్బే లేని పేతురు గారి దగ్గర ఏముందని చెప్పాడు? ఐశ్వర్యవంతుడైనటువంటి యేసుక్రీస్తు మాలో ఉన్నాడు. ఆయన బహు ధనవంతుడు. ఆ ధనవంతుని మేము కలిగి ఉన్నాం. ఆ ధనవంతుడే పుట్టినప్పుడు నిన్ను కాళ్ళు లేవు కదా, ఆ ధనవంతుడు నిన్ను కాళ్ళు రప్పిస్తాడని చెప్పేసి యేసుక్రీస్తు నామాన్ని కుడి చేయి పట్టుకుని లేపగానే నడుస్తున్నాడట. తడు గంతులు వేస్తున్నాడట. ఎక్కడో గుడాతల మెట్ల దగ్గర కూర్చున్నవాడు గుళ్ళోకి వెళ్ళిపోయేటప్పుడు, దేవాలయంకి వెళ్ళిపోయి గంతులు వేస్తూ దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. దేవుని స్తుతించిడి ఎల్లప్పుడూ అనేటువంటి పాట పాడుతున్నాడు. దేవునికి స్తోత్రం అని పాటలు పాడుతూ ఉన్నాడు, గంతులు వేస్తూ ఉన్నాడు. గుళ్ళోకి వచ్చిన వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఇదేర్రా, కాళ్ళు లేనోడే కదా ఈడు, మెట్ల దగ్గర కూర్చుకుని అడుక్కునేవాడే కదా ఈడు. నేను వచ్చేటప్పుడు ఆడికి రూపాయి వేసాను, ఈడెలా నడవగలుగుతున్నాడు, ఎలా గంతులు వేయగలుగుతూ ఉన్నాడు అని వాడిని అడుగుతున్నటువంటి సందర్భం. అప్పుడు పేతురు, యోహాను యేసునామమున మమ్మల్ని స్వస్థపరిచాడు అని చెప్పినటువంటి సందర్భం. ఈ పాయింట్లో మనం జాగ్రత్తగా ఆలోచన చేయవలసిన విషయం ఏమనంటే, పేతురు గారిలో, యోహాను గారిలో యేసుక్రీస్తు సమృద్ధిగా ఉన్నందువలన వారికి ఏముంది? ఇప్పుడు ఆరోగ్యం ఉంది. ఆరోగ్యవంతులైనటువంటి వీరు ఎదుటి వానికి యేసునామాన్ని ఆరోగ్యవంతులుగా స్వస్థతనిచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆరోగ్యము మహాభాగ్యము అనేవారు కదా, ఆరోగ్యమే మహాభాగ్యం. ఎన్ని కోట్లున్నా, ఎంత ధనం ఉన్నా, ఎంత డబ్బున్నా ఆరోగ్యం లేకపోతే శూన్యం. ఆరోగ్యం మహా ఐశ్వర్యం. ఏ వ్యక్తికైనా ఆరోగ్యం అనేటువంటిది ఐశ్వర్యమే. ఆరోగ్యం లేకపోతే ఎంత ధనం ఉన్నా ఉపయోగం లేదు. కాబట్టి ప్రియులారా, యేసును కలిగి ఉంటే ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉండగలడు. కుతంత్రం లేకుండా మంచి మనసుతో యేసును కలిగి ఉండి పరిచర్య చేయగలిగితే ఆ వ్యక్తులు ఆరోగ్యంగా ఉండగలరు. దేవుని పని చేస్తే ఆరోగ్యంగా, యేసును కలిగి ఉంటే ఆరోగ్యంగా ఉంటాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చదువుకుంటా ఉన్నాం. 3 యోహాను పత్రిక చూడండి, 2వ వచనాన్ని ఎవరైనా చదవగలరా? ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. సౌఖ్యము అంటే సుఖముగా, సౌఖ్యముగా అంటే ఆరోగ్యవంతులకు సంబంధించినటువంటి పదం ఇది. ఎన్నున్నా ఆరోగ్యం లేకపోతే వేస్ట్. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ఎలాగుండాలి? ఆత్మయందు వర్ధిల్లుచు ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాను అనేటువంటి విషయం. ఏమంటే ఆరోగ్యం కలిగినటువంటి వాడే, ఆరోగ్యం ఉన్నవాడు డబ్బు లేకపోయినా ధనవంతుడు. ఆరోగ్యం ఉన్నవాడు డబ్బు లేకపోయినా ధనవంతుడు అనేటువంటి విషయాన్ని. డబ్బే లేని ధనవంతులు,
ఎవరు అనే పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాం. అందులో ఫస్ట్ లిస్టులో ఎవరున్నారో చెప్పండి అందరూ. పేదేదవరాలు, డబ్బు లేదు కానీ ధనవంతురావిడ. డబ్బే లేని ధనవంతులు ఎవరు అనే పాఠంలో 2 పాయింట్, మాసిదోనియ సంఘస్థులు, డబ్బు లేదు కానీ ధనవంతులు. 3వ పాయింట్ ఏమండి, మంచి పేరున్నవాడు, డబ్బు లేకపోయినా ధనవంతుడే. 4వ పాయింట్, ఆరోగ్యం ఉన్నవాడు, డబ్బు లేకపోయినా ధనవంతుడే అన్న విషయాన్ని. ఇంకా చాలా పాయింట్లు ఉన్నాయి. దేవుని చిత్తం అయితే తర్వాత ఎప్పుడన్నా మనం చదువుకుందాం. ప్రస్తుతానికి ఈ మాటల చేత దేవుడు మనల్ని బలపరచాలని కోరుతా ఉన్నాను. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. మనకు డబ్బు లేదు, అది మాత్రం ముమ్మాటికి నిజమే. కానీ మనం ధనవంతులుగా ఉండాలి. దేవునికి ఇచ్చే విషయంలో, దేవుని కార్యాలు చేసే విషయంలో, దేవుని సన్నిధిలో కొనసాగే విషయంలో ధనవంతులుగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అలాగే ఉందాం. అందరికీ వందనాలండి.